నమస్కారం. మనం బోరకొండ డివిజన్ లో ఉన్నాం. సో ఒక ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనే దాని గురించి ఒక బీజేపీ క్యాండిడేట్ మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బాగున్నది. నేను నేషనల్ బీసీ సంఘం నేషనల్ కన్వీనర్. ప్రస్తుత పరిస్థితి అయితే కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ లోకల్, తర్వాత బీసీ ట్రెండ్ నడుస్తుంది. ఈ రోజుల్లో బీసీకి అవకాశం ఇచ్చేది కాంగ్రెస్, అది సొమ్ము చేసుకుంటుంది. బీసీలంతా ఏకపక్షంగా బీసీకి ఓటు వేసే పరిస్థితి ఈ రోజు ఉన్నది. నీ ఎక్కడ ఏ సర్వే చేపట్టినా కూడా బీసీ వాదం బలంగా వినిపిస్తుంది. కాబట్టి బీసీ క్యాండిడేట్ ఇద్దరు ఓసీ క్యాండిడేట్స్ ఉంది, టీఆర్ఎస్ నుంచి ఓసీ అండ్ బీజేపీ నుంచి ఓసీ. కాబట్టి బీసీ బ్రహ్మాండం ఉంది. కాబట్టి బీసీ క్యాండిడేట్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. మరోవర్ నవీన్ యాదవ్ లోకల్ గా సర్వీస్ చేస్తున్నాడు, సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రతి ఇంటికి ప్రతి గడపకు తట్టుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ అతీతంగా మొదటి నుంచి కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ప్రాంతాన్ని ఆనుకొని చాలా పలు సంక్షేమ కార్యక్రమాలే కానీ వ్యక్తిగతంగానే కానీ చాలా ప్రజలు ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఆదుకొని ముందుకు తీసుకుపోతున్నారు. వ్యక్తిగతంగా ఆయన పార్టీతో పాటు ఆయన వ్యక్తిగత ఇమేజ్ జోడించి ఈరోజు కాంగ్రెస్ కి ఎడ్జ్ అనేటువంటి నా యొక్క. మరి ఓవరాల్ గా అంటే ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నవీన్ యాదవ్ లేకపోతే సునీత గారు లేకపోతే దీపక్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఓవరాల్ గా జూబ్లీస్ నియోజకవర్గంలో ఓవరాల్ గా ఏ ఎమ్మెల్యే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చేటువంటి అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, మెరుగుగా ఉన్నాయి. సో మరి నవీన్ యాదవ్ గురించి చెడుగా మాట్లాడుతున్నారు రౌడీ యాదవ్ అని. సో దాని గురించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలా, కేసీఆర్ మనం తెలంగాణ కోసం కొట్లాడుతూ ఏమన్నాడు? తాగుబోతుడు, బక్కోడు, వీడేం పనికి రాడన్నారు. అన్నారా లేదా? మరి కేసీఆర్ పనికొచ్చా లేదా తెలంగాణ పోదా? సో పని చేసేటోనికి ఎక్కడైనా కానీ ఇట్లా పనిచేసే పేర్లు పెడుతున్నారు సమాజంలో. ఏ విధంగా ఓడగొట్టాలి, ఏ విధంగా చెడ్డ దుష్ప్రచారం చేయాలి అనేటువంటిది చాలా ఉధృతంగా ప్రచారం జరుగుతుంది ఎవరికైనా కూడా. అందుకోసం దాన్ని పబ్లిక్ తో మమేకమైండు, పబ్లిక్ తో చాలా సన్నిహితంగా ఉంది. కాబట్టి పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్ గెలిస్తే ఏం చేస్తుంది? 3 సార్లు గెలిచింది వాళ్ళ భర్త. ఏం చేసింది చెప్పండి? ఏం అభివృద్ధి చేసింది? కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, ఒకటి కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదు. అందులో పాత వాళ్ళ భర్తనే చేయలేకపోయింది. ఇప్పుడు ఏమేం చేస్తుంది? మోరెవరు అధికారం లేదు. అధికారంలో పార్టీకి వేస్తే ఏమంటే అభివృద్ధి తోడవుతుంది. ఇప్పుడు అధికారం లేని పార్టీకి చేస్తే అధికారంతో కొట్లాడాలా, ఫండ్స్ తీసుకురావాలా, వీళ్ళకి ఇవ్వాలా, వీళ్ళ డెవలప్మెంట్ చేయాలి. సాధ్యమైతే మీరే చెప్పండి. పబ్లిక్ అర్థం చేసుకుంటారు. ఎక్కడే కానీ అధికార పార్టీకి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి వేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు సింపతి అనేది ఆల్రెడీ ఆయనకు 3 సార్లు అవకాశం ఇచ్చింది, ఇంకా సింపతి అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? సో మరి రేవంత్ రెడ్డి గ్యారంటీలు ఎవరు అంటే సరిగా తీర్చలేదు, రేవంత్ రెడ్డి గ్యారంటీ అంటే సాల్వ్ కాలే అని చాలా మంది పార్టీ వాళ్ళు అంటున్నారు. సో దానికి ఇచ్చే మీ సమాధానం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు కానీ మీరు అంటుంది. బీజేపీ ఏం చేసింది? స్టార్టింగ్ లో ఒక్కొక్కరి ఖాతాలో, బీద వాళ్ళ ఖాతాలో 15 లక్షల ఓట్లు 15 లక్షల అమౌంట్ నల్ల డబ్బు తీసుకొచ్చి స్విస్ బ్యాంక్ తీసుకొచ్చి జమ చేస్తాను. చేసిందా? ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ కూడా ఎన్నో హామీలు చెప్పింది. ప్రతి కాన్స్టిట్యూన్స్ కి ఒక 100 బెడ్రూమ్ కట్టించిందా? ప్రతి కాన్స్టిట్యూన్స్ కి ఒక గురుకులం కట్టించిందా? ఇట్లా కోకొల్లు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. కోకొల్లు రాజకీయ పార్టీ అన్నప్పుడు హామీలు ఇస్తూనే ఉంటారు. దీంతో బీదలకు లాభం ఉందా లేదా? భోజనానికి సరిపోని రేషన్ ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాడు. తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ ఇస్తున్నాడు, వేరే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాడు. పాత సంక్షేమ కొనసాగిస్తూ అదనంగా పెంచుతున్నటువంటి రూపాయలు పెంచలేకపోతుంది. ఎందుకోసం అంటే ఈ రోజు రాష్ట్ర యొక్క బడ్జెట్ ఆర్థిక పరిస్థితికి దాన్ని జోడించి మీరు చూడాలి. పబ్లిక్ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, పెంచాలని కుతూహలం ఉన్నది. రేవంత్ రెడ్డికి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ అంటే పేద ప్రభుత్వం, కుతూహలం ఉంది. అక్కడ కుండలో అన్నం లేని ఎంతమందికి పెడతాం? 10 మందికి అన్నం ఉంది, 100 మంది పెడతాను. అందుకోసం మెల్లమెల్ల వండినాక తయారు ఓపిక పట్టాలి. ఇప్పుడు అందరు కొండెంత వరకు ఓపిక పట్టాలి. మరి నెక్స్ట్ 3 years తర్వాత ఏ వచ్చే ఛాన్సెస్ లేదు? నెక్స్ట్ ప్రభుత్వం స్టేట్ లా ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ లేదు? నెక్స్ట్ 2 years తర్వాత ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నా? నెక్స్ట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ సంక్షేమాలు బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడు బీద వాళ్ళకి ఏమైనా ఇస్తుంది, తక్లీఫ్ చేస్తుంది చెప్పండి. ఫ్రీ ఇల్లు ఇస్తున్నది. ఇప్పుడు సిటీలో కూడా ఇస్తేందుకు 5 లక్షలు పెట్టి ఒక్కొక్కరికి ఇల్లు కట్టిస్తేందుకు పథకం నడుస్తుంది, ఉధృతంగా నడుస్తుంది. గ్రామాల్లో మీరు తెలుసుకోండి, నడుస్తుందా నడుస్తలేదు. సో రేపు పట్టణాల్లో కూడా రేపు వస్తుంది, స్టెప్ బై స్టెప్. అంతేగాని రాత్రి వీళ్ళు చేసినట్టుగా కేసీఆర్ ఎన్ని హామీలు చేసింది? అమరవీరులకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందా? అమరవీరులకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తాను ఇచ్చిందా? అమరవీరుల కుటుంబాలు గుర్తించిందా? ఎన్ని హామీలు తుంగలో చెప్పింది కేసీఆర్? హోటల్ కుంగలోకి అవినీతికి ఎగబడి పబ్లిక్ ని మభ్యపెట్టి కొడుకు, అల్లుడు, బిడ్డే
కొడుకు ఇంకొక ఆయన మొత్తం కుటుంబం కలిసి మొత్తం దోచుకున్నది. కేసీఆర్ని పోవడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? కేసీఆర్ని ప్రజలు తిరస్కరించింది. కారణం ఏంటి? కేసీఆర్ పోవడానికి ఆయన అవినీతే. కేసీఆర్ని ఒకప్పుడు మనం చాలా బ్రహ్మాండంగా నేను కూడా ఆదరించేటోని. కేసీఆర్ తెలంగాణ వచ్చింది, నేను కూడా ఆదరించింది. నేను ఎందుకు వ్యతిరేకమైపోయినా? ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే కానీ వ్యతిరేకమైపోయిన ప్రజలమంతా. అప్పుడు బ్రహ్మానందం పెట్టినాము. అసలు తెలంగాణ పార్టీని చెప్పుకుంటేందుకు సిగ్గుపడే రోజులు ఉండే. ఈరోజు తెలంగాణ పార్టీ పట్టం కట్టి మనం అధికారం ఇచ్చిన 2 సార్లు ఏం చేసింది ఆయన? ఇప్పుడు ఈ రోజు ఎంత అప్పు ఉండేమన్నా తెలంగాణ రాకముందు ఈ రోజు ఉన్నటువంటి అప్పు పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల పుట్టిండు. ఈ రోజు పథకాలు అమలు పరచకపోవడానికి కారణం ఏంటంటే అప్పుల పుట్టి అప్పులు పెడతలేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇష్టమైనట్టు దోపిడీ చేసేసి అడ్వాన్స్ అన్ని తినేసేసి కుటుంబాన్ని బాగా చేసుకున్నాడు. తెలంగాణ రాకముందు కేసీఆర్ పరిస్థితి చెప్పండి మీరు, ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాకముందు కేసీఆర్ పరిస్థితి ఏంది, కేటీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది, కవితమ్మ పరిస్థితి ఏంది, కేటీఆర్ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ హరీష్ రావు పరిస్థితి ఏంది, చెప్పులు గతిలో వారు రబ్బర్ చెప్పులు ఈరోజు ఎట్లొచ్చి 100 కోట్ల ఫామ్ హౌస్ ఎట్లొచ్చి చెప్పండి, గ్రహించండి ప్రజలు మీరు. దాన్ని మీరు ఏదో కాంగ్రెస్ చేస్తారంటే ఒకరోజు చేయడానికి అవకాశం ఎటువంటి చెప్పండి. స్టెప్ బై స్టెప్ చేస్తే ఒకటి చేసుకుంటూ వస్తుంది కదా. ఒకటి రోజు అమలు పరిచాలి, దానికి సరిపడినటువంటి ప్రణాళికలు కావాలి, సరిపడేటువంటి డబ్బు కావాలి, సమయం ఇవ్వాలి. మరి అజరుద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది కదా. సో ఎలక్షన్ ముందు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చిందని ప్రతి ఒక్క పార్టీ అంటుంది. దాని గురించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క అభిష్టం మేరకు పదవి తప్పేముంది? అజరుద్దీన్ చేయకూడదా? మీరు ఒక మాట చెప్పండి నాకు, అజరుద్దీన్ పదవి వేయకూడదా? ఇప్పుడు మైనారిటీ మంత్రి ఎవరు లేరని చెప్పేసి ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. దానికి మేము మైనారిటీ మంత్రికి ఇచ్చాము. ఏటేమో ఇస్తే ఆయన కిందకి ఇచ్చిందంటే ఏమన్నమాట? ఇయ్యొద్దా? స్వేచ్ఛ ఉంటుంది ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ ఒక మైనారిటీకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అందులో భాగంగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఇవ్వాలి. ఇప్పుడు అందరూ మన ప్రజలు, ఇప్పుడు భారతదేశం అందరూ కలిస్తేనే కదా భారతదేశం ఏది, ఒకరు లేకుంటే ఒకరు కాదు కదా. అందరూ కలిసి ఐకమత్యంగా అయితేనే భారతదేశం ఏది. ఆయన కిందకి ఇచ్చినటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాకూడదు. అది తప్పుడు ప్రశ్న, తప్పుడు విధానం అది. ఓకే, థ్యాంక్ యూ అండి.